ఇప్పుడే కాదు, మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగింది తప్ప ఇంకోటి కాదు. పేదవాళ్లు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనారిటీలకు సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉర్దూ అంత మునుపు ఆందోళన చేసేవారు. ఎన్నో ఆందోళన చేస్తే 13 జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూను రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా హైదరాబాద్ లో ఒకప్పుడు మక్కాకి వెళ్లాలంటే బాంబేకి వెళ్లేవాళ్లు. అలాంటిది హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఇక్కడే ఫరూక్ గారు ఉన్నారు. ఆ రోజు ఫరూక్ గారే మంత్రి, ఈ రోజు ఫరూక్ గారే మంత్రి. ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు బ్రహ్మాండమైన హాజ్ భవన్ కట్టాం. అదే మాదిరిగా ఏ ఆస్తులైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో అవన్నిటికీ ప్రత్యేకమైన కమిటీలు పెట్టి అవన్నీ కూడా పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ నేను ఉన్నప్పుడే తీసుకొచ్చాను. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ